గంగలక్ష్మి మళ్ళీ పని చేస్తుంది. ఇల్లు ఉడిచి ఆకలి ఉడిచి ఎండకు పోయి రావాలి. ఆకలి అంతా చూడవు దుబ్బైంది. ఈ బకెట్ ఎందుకు గిడ పెట్టినావు? పెండకు పోయేస్తాను పెట్టిన. పెండక పెండ నేను తెస్తాంలే. పెండ దెక్కంటదా నీకు తెలుసా? ఇప్పుడు అన్న పోయినావా నువ్వు? పెండ దొరకదా మాకు, ఊరంతా గాలి చనికి పెండ తెచ్చే బాధ్యత నాది. నీకే దొరుకుతుంది కానీ నువ్వు ఎప్పుడు పోలేదని. లేదు, పెండ ఎక్కడున్నా కూడా ఎతికి తెచ్చే బాధ్యత నాది. నీకెందుకు? నువ్వు క్లీన్ చేస్తే చెయ్యి. మరి ఇప్పుడు వాళ్ళకేద్దామంటావా? వాళ్ళకి వెయ్యాలి, బాగా మాసింది. సరే మరి నేను మా తమ్ముడా ఈ పెండ తెద్దాం దా పెండ తెద్దాం. అటు రోడ్డుకి అయిపోయింటే ఫుల్గా ఉంటుంది పెండ. మనకు పెండే దొరకదని అంటుంది గంగలక్ష్మి. అయితే గంగలక్ష్మి మాకు పెండే దొరకదని అంటుంది కదా, ఫుల్ పెండ తెస్తాం. దీనికి డబల్ పెండ దొరుకుద్ది మాకు. చూడండి, ఫుల్ పెండ తెస్తాం. ఆకిలి మొత్తం మొత్తుగా ఎత్తాం. ఫస్ట్ స్టార్ట్ చేయి బండి, పోదాం. పెండ కరవ రోడ్డు మొత్తం పెండే ఉంటుంది. మెల్లగానే పోనీ. పాప ఇది పెండ కాదా, మనకు దొరకదని అన్నది. ఇదంతా పెండేనా? పెండే దొరకదని అంటారు కదా. పెండ మంచిగా లేదా? మంచిగా ఉన్నదన్న, కానీ ఎండిపోయినట్టున్నది తమ్ముడా. ఎండిపోయింది. ఇది ఇన్ని కొంట పోయింటే నవ్వుతుందామా? అటు దూరం పోదాం కొంచెం. దీని అడి తెస్తానని చెప్పినాం, మరి ఆ ఎండిపోయింది తెచ్చి నవ్వుతుంది. ఇప్పుడు మెల్లగానే పోనీ, ఎక్సిలేటర్ బాగా ఇవ్వకు. కుక్క కాడ ఉన్నట్టున్నది, కుక్క కాడ ఆపు. మంచిగా ఉన్నదో ఎట్లున్నదో మరి ఆపేసి. ఇంకెక్కడ కూడా ఉన్నట్టున్నది. పచ్చిగున్నదో ఎట్లున్నది చూద్దాం. ఇంకెట్లున్నా ఇక దొరకది, ఎట్లున్నా దొరకదండి. ఇక ఇదే బంగారం మాకు. ఎందుకంటే తెత్తమని చెప్పినాం. ఇక ఎట్లున్నా ఇక ఇదేనా అన్న? ఇదేనా మంచిగున్నదా? మంచిగా అంటే అది ఎండిపోయింది. ఎండిపోయినా కానీ నీళ్ళు చల్లైనా కానీ మంచిగున్నది అనాలి. ఇక పొద్దునేసింది కదా అండి పేడ, అందుకే ఇలా ఉంది. ఏం కాదు, మంచిగా ఉంటుంది. మనమైతే వచ్చి నేను ఇది పెండ అనుకొని వచ్చింది. ఇది పెండ కాదు.